morning, children. How are you? Are you fine? Very good. All of you open your workbook. Open your workbook at the page number 19. All of you must open your EVS workbook at the page number 19. Okay? Here, true or false? State whether the following statements are true or false. The outermost layer of atmosphere is the thermosphere. It is false. Second one. Air is colorless and odorless. Odorless means smellless. Isn't it? What? Air is colorless and smellless. It's true. Trees enhance global warming. Enhance means increase. Trees ఉంటే ఇంకా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందా తగ్గుతుందా? మన ఎర్త్ వేడి ఎక్కడ పెరుగుతుందా తగ్గుతుందా? ట్రీస్ ఉంటే తగ్గుతుంది కదా. హీ సేయింగ్ దట్ ఇంక్రీజ్, దట్ ఈస్ ఫాల్స్. ట్రీస్ మే డిక్రీజ్ ద గ్లోబల్ వార్మింగ్. మన ఎర్త్ వేడెక్కదాన్ని తగ్గిస్తుంది. ట్రీస్ ఎక్కువగా ఉంటే మన భూమి ఎక్కువగా వేడెక్కదు. Climate is the average state of atmosphere of region. Yes. Climate means atmosphere only. It happened in the atmosphere. True. High speed winds cause destruction. Yes. High speed winds. అంటే బాగా గాలి వీచిందనుకో మనకి డ్యామేజెస్ జరుగుతాయా? Destruction అంటే damages may occur if the wind blows very speed. Winds blows in high speed. Wind చాలా స్పీడ్గా వస్తే ఏమవుతుంది? చెట్లు విరిగిపోతాయి, చిన్న చిన్న గుడిసెలు కూలిపోతాయి, అలా డ్యామేజ్ జరుగుతుంది కదా. True. The higher we go from surface of earth, the more air is. మనం హైట్ స్పీడ్కి వెళ్తున్న కొద్దీ హై స్పీడ్కి వెళ్తున్న కొద్దీ మనకు ఎయిర్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందా? ఇట్ మే గెట్ లెస్ ఎయిర్. మెల్లిమెల్లిగా పైకి అంటే ఎర్త్ దగ్గర నుండి ఇంకా పైకి అట్మాస్ఫియర్లో వెళ్తూ ఉంటే ఎయిర్ క్వాంటిటీ తగ్గుతుంది. ఒక దగ్గర అది మొత్తం డిసపియర్ అయిపోతుంది, ఎయిర్ లేకుండా పోతుంది. కొన్ని ప్లేస్లలో ఏరోప్లేన్స్, బర్డ్స్ ఎక్కడ వరకు తిరుగుతున్నాయో అక్కడ మాత్రమే ఎయిర్ ఉంటుంది, దానిపైన ఇంకా ఎయిర్ ఉండదు. ఓకే, అంటే మనం పైకి వెళ్తున్న కొద్దీ ఎయిర్ క్వాంటిటీ తగ్గుతుంటుంది. ఈ సేయింగ్ దట్ వీ మే గెట్ మోర్ ఎయిర్. దట్ ఈస్ స్ట్రాంగ్. ఫాల్స్. Air occupies space, it has weight. Yes. Air occupies space and also it has weight also. It has weight also. That's true. Next, fill in the blanks. The most important basic need for all living things is dash air. Atmospheric air. Madam. Atmospheric. First one is atmospheric air. Water is present in the atmosphere in the form of water vapor. In the form of vapor. An example for greenhouse gas is carbon dioxide. Amma, the vehicles release carbon dioxide more. And vehicle యూజ్ చేస్తున్నాం కదా, కార్, బస్సెస్, లారీస్, ట్రాక్టర్స్, ఆటోస్, బైక్స్. వీఆర్ యూజింగ్ దెమ్. నో, the vehicles release the carbon dioxide. The carbon dioxide is very dangerous. It may enhance, it may increase the global warming. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పెరగడం వల్ల ఏమవుతుందంటే
మన గ్లోబల్ వార్మింగ్, మన ఎర్త్ బాగా వేడెక్కుతుంది, బాగా వేడెక్కుతుంది, చల్లబడదు. దట్ ఈస్ ద రీజన్. గ్యాస్ ఈస్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. Carbon dioxide. Next, moving air is called a wind. Moving air is called a wind. The major cause for climate change is the major. What is it? It's winter season. Then also very heat of sun is there. Sun is the sun rises. In the winter season, in the rainy season also, it is too heat. నార్మల్గా క్లైమేట్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు సమ్మర్లో బాగా ఎండ ఉంటుందిరా, వర్షాకాలం వచ్చేసి కొంచెం కూల్గా ఉంటుంది, వింటర్లో ఇంకా చలిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి, ఇప్పుడు వింటర్ వచ్చేస్తుంది. ఇక ఈ మంత్ ఫినిష్ అయిపోతే వింటర్ స్టార్ట్ అవుతుంది. నవంబర్లో వింటర్ స్టార్ట్ అవుతుంది. అయినా కూడా మనకి ఎంత ఎండగా ఉంది, బయట చాలా ఎండగా ఉందా లేదా? ఎందుకు? Why it is happened? Because of the global warming. Because of global warming. అంటే ఎర్త్ చల్లబడట్లేదు, చాలా వేడిగానే ఉంటుంది. బికాస్ ఆఫ్ యూజింగ్ ప్లాస్టిక్, బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. మనం ఎక్కువ వెహికల్స్ యూజ్ చేస్తున్నాము. వెహికల్స్లో రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ మన ఎర్త్ చల్లబడకుండా ఇంకా ఎక్కువ వేడెక్కిస్తుంది. మళ్ళీ ప్లాస్టిక్ కూడా మనం బాగా యూజ్ చేస్తున్నాం, అందుకని ఎర్త్ ఎప్పుడు వేడిగానే ఉంటుంది. దాని మీద బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. రిఫ్రిజిరేటర్స్ ఆల్సో రీజన్. ప్లాస్టిక్, రిఫ్రిజిరేటర్స్, ఏసీస్, కూలర్స్ ఇవన్నీ రీజనే మన ఎర్త్ వేడెక్కకుండా ఉండడానికి, చల్లబడకుండా ఉండడానికి. ఎయిర్ ఎగ్జర్ట్ ప్రెషర్. And it moves from one place to another place. Okay, first one is atmosphere, atmospheric. Second one is vapor. Third one is carbon dioxide. Fourth one is wind. And fifth one is global warming. Sixth one is pressure. Okay, complete. Next, now the following: air currents. Differences in atmosphere. First one is C. And major components of air. 4:1 means 4% of nitrogen and 1% of oxygen. Smell. Spread through air. Smell ఏమవుతుందిరా? ఎయిర్ తోటి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. B. Sorry. 4:1 means E. Water lift pump because of atmosphere. Fish can't breathe on land. A. First one is C. Second one major components of air is 4:1 means D. C, D, B, E, A. Complete. Next, the following P chart shown the composition of air in our surroundings. Fill in the black boxes with the words provided. Amma. A occupies more space in the atmosphere. What is that? That is nitrogen. A is a nitrogen. Next, what is B? B is having only 21% of oxygen is there, no? B means oxygen. In the C, water vapor and carbon dioxide. Water vapor
and carbon dioxide. Both gases are there. Next. Here, observe the weather forecast and answer the following questions. Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. Weather forecast 32 degrees Celsius and 30, 29 degrees, 25 degrees and 31 degrees. Now we have to write the answers of the questions. How is the weather on Sunday? Sunday రోజు ఎలా ఉంది చెప్పండి. Sorry, on Saturday. How is the weather on Saturday? Saturday it is looking like a party cloudy. అంటే కొంచెం క్లౌడ్స్ ఉన్నాయి, కొంచెం సన్ వచ్చింది. అర్థమవుతుందారా? కొంచెంగా సన్ ఉన్నాడు, కొంచెం ఏమో హీట్ ఉంది, కొంచెం ఏమో క్లౌడ్స్ ఉన్నాయి. ద వెదర్ ఈస్ partly cloudy on Saturday. On Saturday. Can I go for a picnic on Friday? Amma, Friday roju emundra? Will you go to the picnic? No, it's rainy. On Friday it's rainy, no? No, we should not go. No. It might rain on Friday. So Friday on picnic వెళ్ళకూడదు because it is rainy. On which day is the weather clear and sunny? ఈ రోజు క్లియర్ గా చూడండి. On Tuesday సన్ బాగా అంటే వెదర్ క్లియర్ గా ఉందంటే వర్షం లాని క్లౌడ్స్ కానీ ఏం లేకుండా ఎలా ఉంది? ట్యూస్డే రోజు కదా. అండ్ ద వెదర్ ఈస్ క్లియర్ and sunny on Tuesday. Okay, come to your answers. Next, take next page. How do we know about the extension of air on the earth? We know about the existence of air on the earth. On the earth, when we feel it moving. Explain the importance of air in our daily life in a sentence. Means we can't live without air. That's it. We cannot live without breathing air. How do you relate air to the atmosphere? Air is like a layer. Air is like a layer
around the surface of the earth. This layer of air is called the atmosphere. How are air currents and ocean currents formed? The sun heats up the atmosphere and oceans unevenly due to the earth's movements. This results in the information of air currents and ocean currents formed. How is weather different from climate? Weather is the state of atmosphere. Weather is the state of atmosphere at any given time and place. Yes, the climate is the general weather pattern of a place for over many years.
What is greenhouse effect? When the sun hits the earth, the greenhouse gases retain some of the heat of the earth surface. This is called the greenhouse effect. Greenhouse effect. Without this the earth would not be warm enough for human to live. Traditionally, Indians follow 6 seasons. What are they? Spring. First one is spring, means Vasanta. Next one is summer, means Grishma. Monsoon. Varsha. Next autumn. Sharad. Fall. Hemant. Winter. Shishir. Okay, complete your answers. All of you open your activity book. I am giving homework to you. Amma, open your activity book at the page number 21. Open your activity book at the page number 21. Observe the picture and note down the property or use of air. Properties of air are given in the course book, no? By identifying that, you must complete this page. Okay? Next. Color the layers of the atmosphere and put the corresponding numbers. You have to keep this mesosphere, troposphere, thermosphere, stratosphere and exosphere, and you have to keep the number by following the course book. Next, last one is how easily the
బెలూన్ మే బ్లో. తొందరగా అది బెలూన్ బ్లో అవ్వాలంటే ఎక్కడ నుండి ఊదాలి? పీ దగ్గర ఉండా, క్యూ దగ్గర ఉండా. బ్లోయింగ్ ఇన్ ఎయిర్ త్రో పీ ఆర్ సక్కింగ్ అవుట్. సక్కింగ్ అంటే గాలి బయట తీయాలి. బయట తీస్తే బెలూన్ బ్లో అవుతుందా, లేదంటే ఊదితే బ్లో అవుతుందా? మరి ఊదితే ఎక్కడ నుండి ఊదాలి? బీ దగ్గర ఉండా, పీ దగ్గర ఉండా, క్యూ దగ్గర ఉండా. యూ మస్ట్ టిక్ టు దట్. ఓకే, దట్స్ ఓవర్. Today's our class is completed. Okay, bye.